అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ప్రైవేట్ ఫంక్షన్ కోసం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం కోసం రావడం జరిగింది. ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం, అది ప్రజలందరికీ ఉపయోగపడే స్థాయిలో ఆ హాల్ని నిర్మించడం అనేది చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తుంది. ముఖ్యంగా ఈరోజు పర్యాటక శాఖని అభివృద్ధి చేయడానికి అనేక రకాలైన ప్రయత్నాలు మనం చేస్తున్నటువంటి సందర్భం. దానికోసమే ఇవాళ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్లు కానీ, సెంట్రలైజ్డ్ మీట్ విజయవాడలో కానీ ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో 2-3 రోజుల క్రితం విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఇన్వెస్టర్స్ మీట్లో రమారమి 8 MOUలు కూడా చేసుకోవడం జరిగింది. దాదాపుగా 1,217 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ 8 MOUలు చేసుకోవడం జరిగింది. అందులో 2,567 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం దొరుకుతుంది. 825 హోటల్ గదులు నిర్మించడానికి కూడా ఈ కార్యక్రమంగా తీసుకున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో, అమరావతి ప్రాంతాల్లో ఈ గదుల నిర్మాణం జరుగుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి. దీంతో పాటు రాబోయే రోజుల్లో PPP మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రైవేట్ పెట్టుబడిదారులు కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే మనం పర్యాటక రంగంలో నష్టపోయామో దాన్ని పూడ్చుకోవడానికి, తద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి చొరవ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నటువంటి సహకారం, ఈ రెండు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశాలు. దాంతోపాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో నూతన పర్యాటక విధానాన్ని ఏర్పరచడం. టూరిజం పాలసీ 2024-29 గాను 5 సంవత్సరాలకు గాను ఈ పాలసీని కొత్తగా రూపొందించడం జరిగింది. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, పర్యాటక రంగాన్ని కూడా పరిశ్రమలకి ఏ రకమైన స్థాయి ఉంటుందో ఆ స్థాయి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, పరిశ్రమలు స్థాపించేటప్పుడు ఏ రకంగా అయితే ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుందో, అవి రాయితీలు ఉంటాయో, అదే రాయితీలు పర్యాటక రంగంలో ప్రాజెక్టులు కూడా ఇవ్వాలనేటువంటిది మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. దాని ప్రకారం వాళ్ళకి విద్యుత్తులో రాయితీలు, ట్యాక్సుల్లో రాయితీలు, GSTలో రాయితీలు, ఎక్స్పోర్ట్ ట్యాక్సుల్లో రాయితీలు, ఇవన్నీ వస్తాయి. తద్వారా సింగిల్ విండో ద్వారా ఏ కొత్త పర్యాటక ప్రాజెక్ట్ నిర్మించాలన్నా ఆ ప్రాజెక్ట్ ని వెంటనే నిర్మించడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాట ఈ పాలసీలో తీసుకొస్తాం. ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రంలో మొత్తంగా మనం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక 25 థిమాటిక్ అప్రోచెస్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతోపాటు సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలి. అంటే ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుంటే, ఇక్కడ ఇప్పుడు ఈ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ దర్శనానికి వచ్చిన వాళ్ళు సాధారణంగా అయితే ఉదయం వచ్చి దర్శనం చేసుకుని మధ్యాహ్నం వెళ్ళిపోతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.